హాయ్ అండి. హాయ్. మీ పేరు? అజయ్. అజయ్. సో, ఎక్కడి నుంచొచ్చారు? నేను నిజామాబాద్ ప్రాపర్. ఆ! ఇక్కడనే ఉంటా హైదరాబాద్‌లో. ఏం చదువుకున్నారు? బీటెక్ అయిపోయింది. ఎప్పుడు? 2024 బ్యాచ్. 2024. ఓకే. సో, ఇప్పుడు ఎక్కడికి అప్లై చేశారు? యూకే. యూకేకి అప్లై చేశారు. ఏ యూనివర్సిటీ? యార్క్ సెయింట్ జాన్. ఓకే. ఏ సబ్జెక్ట్ కోసం? డేటా సైన్స్. దాట్. ఓకే. సో, మీ ఫ్యూచర్ గోల్, యాంబిషన్ ఏంటి? మాస్టర్స్ కంప్లీట్ చేసి ప్రాపర్ జాబ్ ఇక్కడ సెటిల్ అవ్వాలి. ఓకే. సో, అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలి. ఇక్కడ సెటిల్ అవ్వాలి. ఫ్యామిలీ బాగా చూసుకోవాలా? వెరీ గుడ్. వెరీ నైస్. సో, యాహ్! వేరే కన్సల్టెన్సీకి ఇంతకుముందు రీసోర్స్‌కి రాకముందు వెళ్ళారా ఎక్కడికైనా? వెళ్ళా. అక్కడ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. ఏంటో ఆ ప్రాబ్లమ్స్? ఇట్లా అంటే ఒక్కొక్క టీం అట్లా ప్రాపర్‌గా లేరు. ఓకే. అంటే అన్నీ ఒకటే దగ్గర అవ్వట్లేవు. మళ్ళీ బయట అక్కడ ఇక్కడ ప్రాసెసింగ్ ఒక చోట, లోన్ ఒక చోట అట్లా తిరగాల్సి వచ్చింది. ఇబ్బంది ఇబ్బంది అయింది. ఆ తర్వాత గూగుల్లో ఇంకా ఫ్రెండ్ రిఫరల్ చూస్తే ఇక అవన్నీ సెలెక్ట్ చేసుకొని వీసోర్స్కి వచ్చింది. ఓకే. కానీ ఇక్కడ చూస్తే ఏ డిపార్ట్మెంట్కి వాళ్ళే సపరేట్ ఉంది. అన్నీ వీళ్ళే చూసుకుంటున్నారు. అన్ని ప్రాసెస్ ఈజీ ఉంది. సో మీరు ఈ యూనివర్సిటీకి అయితే ఎలిజిబుల్ చూడండి, లేకపోతే ఈ పరీక్షలు రాయండి, ఇందులో ఇంకా ఎడ్యుకేట్ అవ్వండి, ఇలాంటివన్నీ మీకు ఫస్ట్ డే 1 నుంచి అంత గైడెన్స్ వచ్చిందా ప్రాపర్గా? ప్రాపర్గా. ఓకే. సో నెక్స్ట్ లోన్కి సంబంధించి లోన్ వచ్చేసి సపరేట్ డిపార్ట్మెంట్ రామ్ సార్ అని నా లోన్ హ్యాండిల్ చేశారు. నాకు వచ్చేసి 40 lakhs శాంక్షన్ అయింది లోన్. ఓకే. వావ్. మొత్తం అకామిడేషన్, అక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, షాపింగ్ అన్నీ వచ్చేసి లోన్లోనే. ఏ బ్యాంక్ త్రూ వచ్చింది మీకు? క్రెడిలా బ్యాంక్. సో ఇంకా ఎలాంటి సపోర్ట్ వీసోర్స్ నుంచి మీకు వచ్చింది? ప్రాసెసింగ్ అయిందా? ఎక్కడ దాకా ఉంది? స్టేటస్ ఏంటి మీది ఇప్పుడు రైట్ నౌ ఇక్కడ? ఇప్పుడు నాది వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంది యూనివర్సిటీది. ఓకే. నెక్స్ట్ వీసా. సో ఇంటర్వ్యూకి సంబంధించి ఎట్లాంటి క్వశ్చన్స్ షూట్స్ చేస్తారు, ఏమేమి అడగొచ్చు అని ఎడ్యుకేట్ చేస్తారా మీకు? క్వశ్చన్స్ అవన్నీ ప్రిపరేషన్స్ మొత్తం వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని వీళ్ళే, ఎలా చెప్పాలి, ఏంది, ఏం అడుగుతారు, ఏమేమి అడిగే అవకాశాలు ఉన్నాయి, దానికి ఎట్లా ఆన్సర్ చేయాలి, అవన్నీ వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. ఓకే. స్కాలర్షిప్ అప్లై చేశారా? స్కాలర్షిప్ వచ్చేసి నాకు యూనివర్సిటీకి లేదు. ఓకే. మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీకి లేదా? ఓకే. సో బ్యాంక్ లోన్ మాత్రం వచ్చింది ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు అనుకున్నట్టుగానే. సో నీలాగా వెళ్ళాలి ఫారిన్ కంట్రీస్కి, చక్కగా చదువుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి నువ్వు ఇచ్చే సజెషన్? నేను ఇచ్చేది ఒకటే సజెషన్, ఎవరు ఎక్కడికి వెళ్ళకండి. అంటే బయట అంత బాగా చూడట్లేదు. ఇక్కడికి వచ్చేస్తే డైరెక్ట్ మొత్తం వీళ్ళే ప్రాసెసింగ్ అయినా, లోన్ అయినా, ఏదైనా సరే వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు, వీళ్ళే చూసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ మీరు కనుక ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి చదివి సెటిల్ అవ్వాలంటే డైరెక్ట్గా వీసోర్స్కే రమ్మంటున్నాడు. అదే కదా నీ ఇంటెన్షన్? డైరెక్ట్గా వీసోర్స్కి వస్తే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయడంతో పాటుగా ఎంచక్కా ఫ్లై అయిపోవచ్చు, లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ద బెస్ట్.